వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే వీర్లైలయ్య. నలమాద ఉత్తమ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పల్లా నారాయణమ్మ, ఉపేందర్ రావు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కందుల శంకర్ను గెలిపించాలని గడప గడపకు ప్రచారం. సూర్యాపేటలో ఘనంగా శ్రీ సత్య సాంబశివస్వామి వారికి అభిషేకం. ఇంటింటి ప్రచారంలో దూసుకు వెళ్తున్న కొల్లు పూలమ్మ, నాగయ్య. కిడ్నీ వ్యాధి వ్యక్తికి త్రిశక్తి వనితా గ్రూప్ 10,000 ఆర్థిక సహాయం. ఒకే రోజు 2 నేత్రదానాలు. నేత్రదానానికి సహకరిస్తున్న మానవతా మూర్తులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తిప్పర్తి సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బద్దం రజిత సుధీర్ గడప గడపకు ప్రచారం. 2 సంవత్సరాల్లో మా తండాను అభివృద్ధి చేయకుంటే రాజీనామా చేస్తా అంటున్న సర్పంచ్ అభ్యర్థి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మణికంఠ సన్నిధానం ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపరిపూజ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య పర్యటించారు. ఆలేరు మండలంలో రాఘవాపురం, కొలనుపాక, శ్రీనివాస్పూర్, పటేల్గూడెం, గుండ్లగూడెం, టంగుటూరు, సారాజిపేట, తూర్పుగూడెం, గొలనుకొండ, కొల్లూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల సర్పంచుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య పర్యటించారు. ఆలేరు మండలంలో రాఘవాపురం, కొలనుపాక, శ్రీనివాస్పూర్, పటేల్గూడెం, గుండ్లగూడెం, టంగుటూరు, షారాజిపేట, తూర్పుగూడెం, గొలనుకొండ, కొల్లూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పిసిసి ఉపాధ్యక్షుడు ఉపేంద్ర ఒకటే నిమిషం మాట్లాడాలి. కొలనుపాక గ్రామస్తులకు, సోదరిమణులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున నా నమస్సుమంతాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన వీర్లయ్య గారు ప్రభుత్వ అధ్యక్షతన మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కొలనుపాకలో బాగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేకి ఇచ్చిర్రు. పోతున్నాయి ప్రభుత్వ నిధులతో. ఇక్కడ 20 షాపులలో ప్రభుత్వ రేషన్ కార్డు అనేది బియ్యం కోసం కాదమ్మా, పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటే మన పిల్లల చదువులకు ఎక్కడ వస్తుంది, పిల్లల స్కాలర్షిప్ ఎక్కడ
కులం సైనికులం బిలాయిల నాయకుడై బిలాయిలన్న కదిలినాడురా సేవకుడే ఆ రోజు ఇదే చెట్టు కింద మీ బిడ్డగా నాకు మాటిచ్చి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపి ఈ 2 సంవత్సరాల్లో 50 లక్షల పైన పండించి ఇందిరమ్మలు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి మీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మన ప్రభుత్వం ముందు మన పార్టీ తరఫున చెప్తావా మంచి వ్యక్తికి మీ గ్రామం గురించి అహర్నిశలు మాకు ఇండ్లు కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, డ్రైనేజీ కావాలి, గుడి కావాలి, బడి కావాలి, ఆఖరి బొజ్జు కూడా బాగు చేస్తున్న వ్యక్తి కుమారస్వామి. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే నాతో వచ్చి కొట్లాడతాడు, అన్నా నా ఊరికి ఇది కావాలంటాడు. లేకపోతే కుమారస్వామిని కాదని పక్క పార్టీని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం, మీరందరూ ఆస్వాదించారు మీ బిడ్డగా. మరి నేను సేవ చేయడానికి ఉన్నా. మీ సమస్యలు, మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంటు. ఈడ ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, నేను ఎమ్మెల్యేగా వచ్చినా గ్రామానికి బాస్, గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి సేవకుడు సర్పంచ్. ఆ సర్పంచ్ మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా, మోరు వస్తలేదన్నా, ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తాన వ్యక్తిని చేయాలి తప్ప కిరికిరిగాలం గెలిపిస్తే 5 ఏళ్ళు కిరికిరే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది మనిషి. మనిషి దేశానికి సేవ చేస్తాడు, గ్రామానికి సేవ చేస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్తుకు రేపు 11 తారీఖున పెద్ద ఎత్తున గెలిపియాలి. చేతిలో ఉంది. రేపు 11 తారీఖున చెల్లెగారి గుర్తు, కత్తెర గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ గెలిపించి చెల్లె టీము 14 మంది వార్డు మెంబర్లను గెలిపించుకొని మీరు నాకు కానుకగా ఇవ్వాలి. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల పాలనకు మీరు అందించినటువంటి ఆదరణతో మీ బిడ్డగా ఇదే కొరపాక చౌరస్తాలో ఆ రోజు నాకు మాట ఇచ్చారు. భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కొరపాక గ్రామానికి నేను రుణపడి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఈ 2 సంవత్సరాల్లో సుమారు 30 కోట్ల పైన ఈ కొరపాకకు నిధులు తెచ్చిన మీ అందరికీ తెలుసు. ఎన్నో రోజులుగా ఉన్నటువంటి 7 కోట్లతోటి ఆ బ్రిడ్జ్, హై లెవెల్ బ్రిడ్జ్ తెచ్చినాం. 18 కోట్లతోటి ఇది 4 లైన్ల రోడ్ తోటి సోమేశ్వర టెంపుల్ వరకు స్ట్రీట్ లైట్లతో సహా అక్కడ బ్రిడ్జితో సహా చేశాము. ఇవాళ గత 10 ఏళ్ళుగా తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధనిక రాష్ట్రంలో ఉండి కనీసం ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు సోమేశ్వర టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నా. తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు. ఇంకా మీరు ఇచ్చినటువంటి అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంటది. ఓ పెద్ద మంటు తండాల బిడ్డ, నువ్వు ఎమ్మెల్యే లెక్కలు మా బిడ్డ లెక్కన్నావు. ఈ 3 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా నువ్వే ఎమ్మెల్యే ఉంటావు, మన ప్రభుత్వం ఉందని చెప్తుంది. మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిపించారు. మనకు ప్రభుత్వం కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? మరి ప్రోగ్రాం తీసి టీఆర్ఎస్ కూడా బీజేపీ గెలిస్తే మన దానికి వస్తాడా? ఇండ్లు అడుగుతాడా? రేషన్ కార్డు అడుగుతాడా? డాంబులు అడుగుతాడా? డ్రైనేజ్ అడుగుతాడా? కనీసం ఏ సమస్య ఏమన్నా అడుగుతాడా? మరి కాంగ్రెస్ ఉంటే చెల్లె నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నా దగ్గరకు వచ్చి అన్నా మాకు గ్రామానికి కావాలంటారు. గతంలో కేసీఆర్ ఏమన్నది? సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా
చిల్కూరు మండలం సీతారాంపుర గ్రామంలో నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లా నారాయణమ్మ ఉపేంద్రరావు ఉంగరం గుర్తు నుండి పోటీ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో నలమాద ఉత్తమ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లా నారాయణమ్మ ఉపేంద్రరావు ఉంగరం గుర్తు నుండి పోటీ చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించాలని కోరుతూ తమ సేవను వారు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సిపిఐ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లా నారాయణమ్మ మా మిసెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి ఆశీస్సులతో మేము పోటీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామ అభివృద్ధి కోసం గతంలో కూడా మేము సర్పంచ్గా చేసినాను. ఇప్పుడు మళ్ళా మధ్యలో ఎస్సీ ఉండడం వల్ల అవకాశం రాలేదు. మళ్ళా ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. మా మిసెస్ పల్లా నారాయణమ్మకి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ గ్రామ అభివృద్ధి కొంత నేను చేసినా కానీ ఎంతో కొంత మిగిలి ఉండటం వల్ల మళ్ళా మాకు ఒక అవకాశాన్ని కల్పించి అభివృద్ధిని ఎక్కువ తోడ్పాటు చేయడం కోసం మీరు మాకు ఒక ఉంగరం గుర్తు వచ్చింది. ఆ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ ప్రజలకి ఎంతో రుణపడి ఉండి వాళ్ళకు కావలసిన సంక్షేమ పథకాలు ఏవొచ్చినా అభివృద్ధికి ఎక్కడ వెనకాడకుండా వాళ్ళ యొక్క అందరికీ నమస్కారం. సీతారాంపురం గ్రామాన్ని అభివృద్ధి కోసమే సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. సిపిఐ, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి అమ్మగారి ఆశీస్సులతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ఉంగరం గుర్తు రావటం జరిగింది. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కోసం పనిచేయాలని నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. సీతారాంపురం గ్రామ అభివృద్ధి కోసం సిపిఐ, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన పార్టీల బలపరిచిన అభ్యర్థిగా మా యొక్క మిస్సెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం 1.5 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ధూమదీక్షాయ నమః ప్రదానాయ వైద్యరాయ నమః భద్రాయ నమః భద్రాయ నమః మహాభద్రాయ నమః బలభద్రకాయ నమః విద్యాయ నిర్మధ్యాయ విద్యవైభవజామినే విద్యవైభవరాత్రేణ శ్రీకృష్ణాయ నమః శాసనప్రేరణాచార్య సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మణికంఠ సన్నిధానం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మణికంఠ సన్నిధానం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. నారాయణపురం మణికంఠ సన్నిధానం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా రామాలయం వద్ద మహాపడిపూజ కార్యక్రమాన్ని అయ్యప్ప భక్తులందరూ పాల్గొని భజన కార్యక్రమాలు, భక్తుల కోలాహలంతో పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, కార్మికులు, కర్షకులు సుఖంగా జీవించాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణేశ్వర ఆశ్రమం నిర్వాహకులు శంకరానంద స్వామి గురుస్వాములు, ఐలయ్య, జంగయ్య, తెలంగాణ భిక్షం, సాయిబాబా బాలరాజు మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. जय बोलो दुर्गा भवानी माता की जय। स्वामी शरण स्वामी शरणमయ్యప్ప శ్రీ 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 హరిహర క్షేత్రం మణికంఠ సన్నిధానం స్వాములు శ్రీ శబరీష అయ్యప్ప భజనకు అవకాశం కల్పించినందుకు స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వాములందరూ కూడా భజన సంకీర్తనలో పాల్గొనాలి. స్వామి చప్పట్లు కొట్టాలి. ఎంతో ఆలేరు మండలం మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కందుల శంకర్ను గెలిపించాలని మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఆలేరు మండలం మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కందుల శంకర్ను గెలిపించాలని మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి కేటాయించిన ఉంగరం గుర్తు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గ్రామాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెక్కిళ్ల రవి, పల్ల రమణారెడ్డి, దంతూరి వెంకటేష్, కందుల నరసింగరావు, దంతూరి పరశురాములు, సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేటువంటి హక్కే లేదు. ఎందుకంటే గతంలో ఎన్నికలో వాళ్ళ మేనిఫెస్టోలో మరి 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పారు. ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా చేసిర్రా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలా. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఏవి కూడా నెరవేర్చినటువంటి పద్ధతి. ముఖ్యంగా మీకు తెలుసు, మహిళలకు 2500 ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పారు. దాని ఊసే లేదు. 2 సంవత్సరాలు దాటిన కళ్యాణ లక్ష్మి కింద 1,116లతో పాటు కేసీఆర్ ఇచ్చిన 1,116లతో పాటు తులం బంగారం అన్నారు. తులం బంగారం దేవుడెరుగు కానీ ఆ 1,116 కూడా సరైన సమయానికి వస్తలేవు. కేసీఆర్ జమానాలో కళ్యాణ లక్ష్మి 1,116 పెళ్ళైన నెల రోజుల లోపల ఆ పెళ్ళైన బిడ్డ తల్లికి ఖాతాలో పడేది. పింఛను 2,000 రూపాయల పింఛను అవ్వలకు 3,000 చేస్తున్నారు. కేసీఆర్ సారు ఎన్నికల ముందు చెప్పిండు 2014లో ఈ 200 పింఛను నేను 2,000 చేస్తా అని చెప్పిండు. ఒక సంవత్సరం 1000, ఆ తర్వాత రెండో సంవత్సరం 2,000 పెంచుతా అని చెప్పిండు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 200 రూపాయల పింఛను 2,000 చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ సార్. వీళ్ళు 2,000ను 4,000 చేస్తామని 2 సంవత్సరాలు దాటిపోయింది. దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. దాని ఊసే లేదు. ఇవాళ మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి 62,500 బాకున్నారు. అవ్వలకు అయ్యలకు 48,000 బాకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు బాకున్నారు. మరి ఈ విధంగా ఏ వాగ్దానం కూడా సరిగా చేసినటువంటి పని. మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు, మగోళ్ళకు బస్ ఛార్జీలు పెంచారు. అక్కడ పెంచారు, ఇక్కడ గుంజుతున్నారు. అక్కడ మాఫీ చేసిరు, ఇక్కడ గుంజుతున్నారు. మరి మహిళలు ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతంలో మహిళలు రోజు ఎక్కడికి పోరు, ఏం పోయినా మగోళ్ళే పోతారు. ఆ విధంగా ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఈ విధంగా శుద్ధ వాగ్దానాలు చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు తగుదుమమ్మని స్థానిక సంస్థలలో మరి పోటీ చేస్తానికి వస్తున్నారు. వాళ్ళను చిత్తుగా ఓడించాలి ప్రజలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా గ్రామాలలో 2 సంవత్సరాల నుంచి మరి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు కూడా ఎన్నికలు పెట్టకపోవడం వలన ఈ శాతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే గ్రామాలకు డైరెక్ట్ నిధులు, ఫైనాన్స్ నిధులు ఏవి కూడా రావడం లేదు. 2 సంవత్సరాల నుంచి ఏకాన పైసలు లేదు. గ్రామ పంచాయతీలో పరిశుభ్రం చేయాలన్నా, మురికి కాలువలు తీయాలన్నా, వీధి లైట్లు వేయాలన్నా రూపాయి కేటాయించడం లేదు.
ఇలా గ్రామాలకు ఇప్పుడు 2 సంవత్సరం నుంచి ₹1 కేటాయించింది లేదు. ఒకసారి బాగా ఆలోచన చేయాలి. యువకులంతా కూడా మీరు బాగా ఆలోచన చేయండి. ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. యువకులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గతంలో కేసీఆర్ కేంద్రం ఒక 500 కోట్లు ఇస్తే గ్రామాలకు, మరి కేసీఆర్ సారు దానికి మ్యాచింగ్ గ్రాంట్కు 500 కోట్లు ఇచ్చేది. ఈరోజు ఏకాన పైసలు కేంద్రం నుంచి ఎన్నికలు పెట్టలేదు కాబట్టి కేంద్రం నుంచి న్యాయ పైసలు వస్తలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మమ్మల్ని ఏడోడో కొడతారో. ఇక రైతుల కష్టాలు అయితే వర్ణాతీతం. ఇలా ఎరువుల కోసం కేసీఆర్ ఉన్న 10 సంవత్సరంలో ఎరువులకు ఏ రైతైనా పోయి ఆటోలకు చెప్తే బావి దగ్గర పని ఉంటే రైతు ఇక్కడ ఆటోలకు చెప్తే వాళ్ళే వేసుకొచ్చేది. ఒక్కసారి ఆలోచించండి. రైతాంగం బాగా ఆలోచన చేయండి. మీరు ఆటోలకు చెప్తే ఆటో వాళ్ళే వేసుకొచ్చేది షాపులలో పోయి, లేకపోతే పిఎస్సిఎస్ సెంటర్లలో పోయి. ఇలా రైతులు ఎరువుల కోసం లైన్ కట్టాలా, లేకపోతే పొద్దుగాల ఎవిలివారంగా పోయి చెప్పులు పెట్టి రావాలి. గా పరిస్థితి దాపరించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరెంటు పరిస్థితి 24 గంటలు దేవుడేరు, కానీ ఆ ఇచ్చే 10 గంటలో 15 గంటలో సరైన కరెంట్ వస్తలేదు. మంచి వోల్టేజ్తో కరెంట్ వస్తలేదు. లో వోల్టేజ్తో వచ్చి మళ్ళీ మొదలైంది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, కరెంటు మోటార్లు కాలిపోవడు, గ్రామాలలో టీవీలు, మరి ఇళ్లలో లైట్లు కాలిపోతున్నాయి. ఇది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రైతు బంధు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాట్లు వేయడానికి ముందే పైసలు వచ్చేది. వాళ్ళ ఖాతాలో టింగుమని ఖాతాలో ఎకరానికి కారుకు 5,000, సంవత్సరానికి 10,000 రూపాయలు పడేది. వాళ్ళ ఖాతాలో పడ్డాయా లేవని వాళ్ళే పోయి చూసుకునేది. ప్రతి ఒక్కరు ఇంట్లో పార్టీలకు ఖచ్చితంగా ప్రతి రైతుకు వేసేది. మరి కేసీఆర్ మార్గశిర పౌర్ణమి తర్వాత విశేషంగా వచ్చే పాడ్యమి రోజున పరమశివునికి అభిషేకం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని శ్రీ సంతోష్ మాత దేవాలయ ప్రధాన అర్చకులు ఏరువంటి శివరామకృష్ణ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మార్గశిర పౌర్ణమి తర్వాత విశేషంగా వచ్చే పాడ్యమి రోజున పరమశివునికి అభిషేకం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పరమశివుడు, పార్వతీదేవి ఉత్సవ విగ్రహాలకు సైతం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో జరిగిన ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులను ఉద్దేశించి అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజునే కాకుండా మార్గశిర పౌర్ణమి తదుపరి వచ్చే పాడ్యమి రోజున పరమశివునికి అభిషేకం చేసినట్లయితే ఎన్నో రెట్ల పుణ్యఫలం దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణులపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బా ప్రకాశ్రావు, కన్వీనర్ నరేంద్రుని విద్యాసాగర్ రావు, యామ వెంకటేశ్వర్లు, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్, చేపూరి సంతోష్, రామ్ కుమార్, నూకా రవిశంకర్, దేవరశెట్టి శ్రీకాంత్, బజ్జూరి శ్రీనివాస్, మోదుగు లక్ష్మారెడ్డి, ప్రొద్దుటూరి నాగప్రసాద్, అర్చకులు వంశీకృష్ణ శర్మ, అశోక్ మిశ్రా, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం, కనకరత్నం, విజయలక్ష్మి, శివపార్వతి, భవానీ, ప్రభావతి, బెల్లిదే రాజేష్, డోగుపర్తి ప్రవీణ్, అనిత, కవిత తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో వామపక్షాలు సిపిఐ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన కొల్లు పుల్లమ్మ నాగయ్య కత్తెర గుర్తుపై బరిలో నిలబడడంతో చిలుకూరు మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే నల్లమద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో వామపక్షాలు సిపిఐ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన కొల్లు పుల్లమ్మ నాగయ్య కత్తెర గుర్తుపై బరిలో నిలబడటంతో చిలుకూరు మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు ఈ నెల 14న నిర్వహించనున్న సర్పంచ్ ఎన్నికలలో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి కొల్లు పుల్లమ్మ గ్రామ ప్రజలను మీడియా ద్వారా కోరారు. ఏం తమ్ముడు
మా లక్ష్యం మార్పు కోరుకుంటున్నాం. ఒకసారి మాకు అవకాశం ఇవ్వగలరు. కత్తెర గుర్తుగా మా ఓటు వేయండి. 14వ తారీఖు టీడీపీ టీఆర్ఎస్ కలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా గణేష్ నగర్కి చెందిన నిరుపేద కుటుంబమునకు చెందిన ఒగ్గు సైదమ్మ, వయసు 45 సంవత్సరాలు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 2 కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రస్తుత ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంటిలేటర్పై ఉన్నారు. సూర్యాపేట జిల్లా గణేష్ నగర్కి చెందిన నిరుపేద కుటుంబంకు చెందిన ఒగ్గు సైదమ్మ, వయసు 45 సంవత్సరాలు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 2 కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంటిలేటర్పై ఉన్నారు. లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే స్తోమత లేక, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. కావున దయగల మహారాజులు, దాతలు తమకు తోచిన సహాయం అందించి మాకు సహకరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలరని సత్య న్యూస్ రిపోర్టర్ సైదులు స్టేటస్ చూసి స్పందించిన త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట పసుపులెట్టి జ్యోతి, కృష్ణమూర్తి దంపతులు స్పందించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. పేషెంట్ పరిస్థితి చాలా బాధాకరంగా, ఇబ్బందిగా ఉందని, ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీరికి సహాయం చేయండి అని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈరోజు ఉదయం లేవగానే నేను సూర్యాపేట నల్లగొండ నేషనల్ న్యూస్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. చూడగానే అత్యవసర పరిస్థితుల్లో 2 కిడ్నీలు ఖరాబ్ అయింది. ఒక సైదమ్మ అనే వనితకు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నదని న్యూస్ చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. సత్య న్యూస్ ఛానల్ అనుకుంటా, వాళ్ళ ద్వారా నేను ఈ న్యూస్ చూడడం జరిగింది. వెంటనే స్పందించాను. నా త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట తరఫున ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాను. తీరా హాస్పిటల్కు వచ్చి చూసేసరికి వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. నాకు చాలా బాధాకరంగా ఉంది, పరిస్థితి దీనంగా ఉంది. ఇంకా ఎవరైనా దాతలు సహకరించి ఇవ్వాలి అనుకుంటే ఆర్థిక సహాయం చేయవచ్చును. ఎందుకంటే నేను కళ్ళతోటి చూసిన, అసలు చాలా సీరియస్గా ఉంది. వాళ్లకు నిత్యావసరం కూడా వెళ్ళట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా దాతలు స్పందించండి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మకి ఎవరైనా సాయం చేయండి, పరిస్థితి దీనంగా ఉంది. సాయం చేసినందుకు అమ్మ కృతజ్ఞతలు. నేత్రదానానికి సహకరిస్తున్న మానవతా మూర్తులు. ఒకే రోజు 2 నేత్రదానాలు సేకరించినట్లు ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. బాధాకర సమయంలో కూడా సామాజిక బాధ్యతను మరవకుండా ముందుకు వచ్చి నేత్రదానం చేయించిన కుటుంబ సభ్యులకు ఐ డొనేషన్ సెంటర్ బృందం కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ పట్టణం మరిగూడ ప్రాంతానికి చెందిన 86 సంవత్సరాల వయసు గల
సిరిప్రగడ లక్ష్మీనారాయణరావు ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు ప్రాంతంలో స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము. ది నల్గొండ పబ్లిక్ స్కూల్ నందు జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వీరి బంధువు రాంబాబు ఇచ్చిన సమాచారంతో వీరి కుటుంబ సభ్యుల అనుమతితో ఉదయం 8 గంటలకు నేత్రదానం ద్వారా కారణంగా కంటి పొరలను సేకరించడం జరిగింది. అదేవిధంగా నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు హైటెక్ కాలనీ ప్రాంతానికి చెందిన 87 సంవత్సరాల వయసు గల వైద్యం చంద్రకళ ఈరోజు తెల్లవారుజామున 4:30 స్వర్గస్థులైనారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ అధ్యక్షుడు కోట సరిత వీరి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణానంతరం నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో ఉదయం 11:30 నేత్రదానం జరిగినది. వీరి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా 4 కార్నియల్ అంధులకు కంటి వెలుగు ప్రసాదించడానికి సాక్షులైన ఘనతతో నిలిచారు అని, మానవతా విలువలు ఇంకా జీవించి ఉన్నాయని చాటి చెప్పిన ఈ కుటుంబానికి సమాజం తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. బాధాకర సమయంలో కూడా సామాజిక బాధ్యతను మరవకుండా ముందుకు వచ్చి నేత్రదానం చేయించిన వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కమిటీ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. నేత్రదానానికి వయస్సు, మతం, కులం సంబంధం లేదని, కంటి చూపు లేని వారికి కొత్త జీవితం ఇవ్వగలిగే అవకాశం మన వద్ద ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. మరణం తర్వాత 6 గంటలలో నేత్రదానం చేయాలని, ఒకవేళ పార్థవ దేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని ట్రస్ట్ సభ్యులు డాక్టర్ ప్రనుష్, డాక్టర్ నితీష, సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ తెలుపుతూ నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్లు కోట సరితను 9640807775, కక్కిరేని శ్రీనివాస్ను 9848188448, కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నెంబర్ల వద్ద సంప్రదించాలని తెలిపారు. నేత్రదాత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ లయన్ నిమ్మల పిచ్చయ్య, కార్యదర్శి అశోక్ ఎరమాద, కోశాధికారి ఆదినారాయణం, పట్టణ ప్రముఖులు తెలిపారు. చేయించిన కుటుంబ సభ్యులకు ఐ డొనేషన్ సెంటర్ బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆర్జాల బావిలో ఉన్నటువంటి మాకు చాలా దగ్గర మనిషి, ప్రియమైన పూజారి గారు సిరిప్రగడ శ్రీనివాస్ గారు, అలాగే వారి తమ్ముడు శంకర్ గారు, వాళ్ళ ఫాదర్ దాదాపు 84 years ఓల్డ్ లక్ష్మణరావు గారు వారి కుటుంబం నుంచి మరి ఇల్ హెల్త్ అనుకోండి, ఏజ్ అనుకోండి, వారి నుంచి దూరమైన ఈ దుఃఖ సమయంలో మరి ఎప్పుడూ సామాజికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో మరి ఆర్జాలబాయిలో అనేక మెడికల్ క్యాంపులు ఉచితంగా పెడుతూ స్థానిక కౌన్సిలర్ గారు భాస్కర్ గారు ఆధ్వర్యంలో వారు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ వాళ్ళ నుంచి దూరంగా అయిన సమయంలో కూడా వారు నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థకు చెందినటువంటి ఐ బ్యాంక్ని వారే పిలిచి తన తండ్రి యొక్క నేత్రాలను అందులకు ఎవరైతే చూపు లేక బాధపడుతున్నారో, ఎవరైతే అంధత్వంలో ఉన్నారో వారికి చూపునివ్వడానికి తన తండ్రి గారి నేత్రాలను దానం చేయడం ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను పేర్కొంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఎన్జిఓ లీడర్ శ్రవణ్ కుమార్ గారు కూడా వారు ఉన్నారు, వారి మిత్ర బృందం, మా జానీ టెక్నీషియన్. మేము గత 9 నెలల నుంచి కూడా ఇది 248వ కార్నియల్ డొనేషన్ అండి. అంటే 500 పైచిలకు గుడ్డి వారికి చూపునిచ్చే విధంగా మనం అందరం కూడా నల్గొండ జిల్లా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన నల్గొండ జిల్లా అగ్రగామిలో ఉంది. ఇదంతా కేవలం సమిష్టి కృషి, ఒకరినొకరు సమాచారం అందించుకోవటం, అందరిలో అవగాహన రావటం. మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము మా టీం వచ్చేసి మీకు ఏమాత్రం అంటే అపాయం లేకుండా, నష్టం జరగకుండా మా టీము మా యొక్క పరికరాలతో వచ్చి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకొని ఆ నేత్రాలను తీసుకుని ఐ బ్యాంక్ పంపించి అక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ లిస్టు ద్వారా ఈ యొక్క నేత్రాలను ఇచ్చి చూపు వచ్చే విధంగా మేము దోహదపడుతున్నాం. ఇదంతా కూడా మీరు ఇచ్చే సహాయ సహకారాలు చెప్పేసి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఈరోజు లక్ష్మణరావు గారు రేపు నా కుటుంబంలో రావచ్చు, రేపు మీ తండ్రి కావచ్చు. ఏంటంటే
ఇప్పుడు ఒక మనిషి చనిపోతే మనం ఏం చేస్తాం, దహనం చేస్తాం, అవి కాలిపోతాయి. కొంతమంది ఏంటి భూమిలో పాతి పెడతారు, పాడైపోతుంది. అలాంటప్పుడు చనిపోయిన తర్వాత కళ్ళు ఉపయోగపడతాయి అనే అవగాహన మనందరిలో రావాలి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న ఈ యొక్క సిరిప్రగడ శ్రీనివాస్ గారు, శంకర్ గారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే లక్ష్మణరావు గారి ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరినీ ఇది తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మదర్ ఆఫ్ వైద్య వెంకటేశ్వర్ల గారు, వారి అన్నదమ్ములు నిజంగా అంటే ఒక బాధాకరమైన సమయంలో కూడా మరి మరొకసారి వాళ్ళు ముందుకొచ్చి తన తల్లి యొక్క నేత్రాలను అందులకు ఉపయోగించారు. అంధత్వంలో ఉన్న వారికి చూపు వచ్చే విధంగా మరి వారు తోడ్పాటును అందించి నేత్రాలను మాకు ఇచ్చారు. ఈ సందర్భంగా మరి వాళ్ళ వైద్య వెంకటేశ్వర గారి నిజంగా అన్నదమ్ములు అంటే తల్లి కృషించిపోయింది అటు ఇప్పుడే చెబుతున్నారు. చిన్న కుమారుడు కోల్పోవటం, నాకంటే ముందు పోవటం అనేది మరి వారు బాగా ఆలోచించి, ఏ తల్లికైనా ఆవేదన, ఆలోచన, బాధ ఉంటుంది. సో అలాంటి టైంలో వారు కూడా వెళ్ళటం ఏజ్ రీచ్ అనుకోండి. ప్రకృతి ఇవాళ నేను, ఇవాళ ఆవిడ, రేపు మన అందరం కూడా. సరే ఏదేమైనా ఈ గొప్ప కార్యక్రమానికి మరొకసారి కోరుకున్నారు మీరు. లక్షలాది మంది అందులో ఉన్న వాళ్ళలో మరి మన 100ల్లో జరుగుతున్న ఈ యొక్క నేత్రదానం నిజంగా ఒక మహా ఘనకార్యం అని చెప్పుకోవచ్చు. మీకు తెలిసిన విషయం ఏంటంటే 6 గంటల నుంచి 8 గంటల్లో మనిషి చనిపోయిన తర్వాత మరి మనం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా 2 నుంచి 4 చూపు వస్తుంది. పునీత్ రాజ్ కుమార్ లాంటి హీరో లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చారు. సో ఇది ఒక అమోఘమైన విషయం. సందర్భంగా మరి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ యొక్క యజ్ఞం లాంటి కార్యక్రమం తలపెట్టడం. ఈ 1 ఇయర్లో అమ్మగారిది 249వ అంటే దాదాపు 500 దగ్గరికి మనం చూపులు ఇచ్చినాం. సో ఈ మనందరి సహకారం ఇదంతా, అందరి అవగాహన, ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, చెప్పటం, మా సంస్థకు తెలియజేయటం, మరి వాళ్ళ అన్నదమ్ములకి ధైర్యం రావాలని చెప్పేసి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వారి కుటుంబీకులకు మనందరి ప్రగాఢ సానుభూతి ఉంటుంది. అలాగే అమ్మ ఆత్మకు కూడా శాంతి కలగాల్సి చెప్పేసి ఒక్కసారి అందరం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బద్దం రజిత సుధీర్ గడప గడపకు ప్రచారం కొనసాగించారు. తిప్పర్తి బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచార ర్యాలీ బీసీ కాలనీ, సత్తిరెడ్డి డొంక, పాత గ్రామ పంచాయతీ, మసీదు, ఉయ్యాలవారి వీధి, సైదుబాయి గూడెం గుండా కొనసాగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆఫీస్ వద్ద ముగిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బద్దం రజిత సుధీర్ గడప గడపకు ప్రచారం కొనసాగించారు. తిప్పర్తి బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచార ర్యాలీ బీసీ కాలనీ, సత్తిరెడ్డి డొంక, పాత గ్రామ పంచాయతీ, మసీదు, ఉయ్యాలవారి వీధి, సైదుబాయి గూడెంల గుండా కొనసాగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆఫీస్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ రొట్టెల రమేష్ ప్రసంగిస్తూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రతినిత్యం ప్రజల మధ్యన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న బద్దం సుధీర్ సేవలను ప్రోత్సహించడానికి సర్పంచ్ అభ్యర్థిని బద్దం రజిత సుధీర్ను గెలిపిద్దామని వారు తెలిపారు. బద్దం సుధీర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కొరకు గత దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నానని బద్దం రజితను గెలిపించండి కోరారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో మోడల్ విలేజ్గా అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు తిప్పర్తి సెంటర్ అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అభ్యర్థి రజిత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సుధీర్ సహచర్యంలో గ్రామంలోనే ప్రజల సమస్యలు గమనిస్తున్నాను. మహిళలకు అవకాశం రావడంతో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, సర్పంచ్గా గెలిపించిన అనంతరం ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుండా సత్యనారాయణ, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, జాకెట్ మోషా, మాజీ ఎంపీటీసీలు కెన్నర అంజీ, పల్లె ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధినేత ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీను, తండు సతీష్, గుండెబైన సైదులు,
చెరుపల్లి రాము, గోపి, లక్ష్మయ్య, బాలు, గౌస్, బాబర్, జాకటి, భాస్కర్, పాషం, పుల్లారెడ్డి, ఏషబోయిన పరశురాములు, ఏసోబు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చేయించిండు. నేను చాలా ముచ్చటపడుతుంటాను. యువకుడుగా ఉండి ఒక అనుభవజ్ఞులాగా, ఒక వయసు మళ్ళిన అనుభవజ్ఞులాగా గ్రామానికి సేవ చేస్తున్నంటే నాకు కొంచెం మళ్ళీ గ్రామంలో క్రియాశీలకంగా తిరగడానికి ఒక విధంగా నాకు సుధీర్ స్ఫూర్తి. ఈరోజు ఈ గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది, చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం విడుచుకోవద్దు. అతని సేవలు, అతనికి ఉన్న తపనను గుర్తించాలి. బద్దం రజితని గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మంత్రి గారి సహకారంతో ఇంకా ఎన్నో నిధులు తీసుకొస్తాడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. చాలా అభివృద్ధి పరుస్తాడు. ఆశీర్వదించండి, రజిత గారిని గెలిపించండి. ఉంగరం గుర్తు మీద వేసి 12 వార్డుల నుంచి కూడా అత్యధిక వార్డు మెంబర్లను గెలిపిస్తే ఇంకా ఏకచక్రాధిపత్యంతో చాలా పట్టు సంపాదించి గ్రామానికి అభివృద్ధి పరుస్తాడని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ గ్రామంలో ఉదయం నుంచి ప్రచారం చేస్తుంటే ప్రజల యొక్క, మహిళల యొక్క, యువకుల యొక్క ఆదరాభిమానాలు చూస్తుంటే 11వ తారీఖు నాడు బద్దం రజిత విజయకేతనం ఎగరవేయడం ఖాయం. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. సరుకులు పంచిండు. అప్పుడు ఆ సమయంలో పక్క ఇంటివాడు కూడా పలకరించడానికి భయపడుతున్న రోజుల్లో యువకులందరినీ తీసుకొని గ్రామం మొత్తం సరుకుల పంపిణీ చేసిండు. 2వ విడతలు చేసిండు. అదే సమయంలో ఒకటి మా ఇద్దరికి జరిగిన అనుభవం చెప్తాను. నరేష్ అన్న, ఈ గ్రామానికి కరోనా అవి ఇవి వస్తున్నాయి, అంటురోగాలు వస్తున్నాయి, ఫాగింగ్ మిషన్ లేదు గ్రామ పంచాయతీకి, నువ్వు ఇస్తావా అన్నాడు. సరే అన్న, చాలా తెలివికల్లోడు సుధీరు. ఫస్ట్ 18,000 అన్నాడు, తర్వాత 32,000 అన్నాడు. నేను వెనక ముందు ఆడుతుంటే, అన్న ఈ గ్రామానికి చేయకపోతే మనం ఉన్నది ఎందుకన్నా అని చెప్పి నాతోటి 54,000 ఫాగింగ్ మిషన్ గ్రామానికి చేయించిండు. నేను చాలా ముచ్చటపడుతుంటాను. యువకుడుగా ఉండి ఒక అనుభవజ్ఞులాగా ఒక గ్రామానికి సేవ చేస్తున్నంటే నాకు కొంచెం మళ్ళీ గ్రామంలో క్రియాశీలకంగా తిరగడానికి ఒక విధంగా నాకు సుధీర్ స్ఫూర్తి. ఈరోజు ఈ గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది, చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం విడుచుకోవద్దు. అతని సేవలు గ్రామ ప్రజలకు, ఓటర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 11వ తారీఖు నాడు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంత్రి కోమటి రెడ్డి గారి ఆశీర్వాదంతో శ్రీమతి బద్దం రజిత సుధీర్ గారు మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. రజిత గారి గుర్తు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు ఓటేయండి, రజిత గారిని గెలిపించండి, తిప్పతి అభివృద్ధికి పట్టం కట్టండి. బద్దం సుధీర్ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి గ్రామ పంచాయతీ మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి సుధీర్ గారి సతీమణి రజిత గారు పోటీ చేస్తున్నారు. రజిత గారు కూడా ఉన్నత విద్యావంతురాలు, ఒక సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి పేదల కష్టాలు, కన్నీళ్లు తెలిసినటువంటి విద్యావంతురాలు. ఇక్కడ తిప్పర్తి కోడలిగా అడుగుపెట్టాక సుధీర్ యొక్క నడవడిక, ఆయన ఈ ప్రజల కోసం తిరుగుతున్న విధానాన్ని చూసి రజిత గారికి సగం అర్థమై ఉంటుంది. ప్రజలంటే ఏమిటో, ప్రజల సేవ ఎలా ఉంటుందో, ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా పరిష్కరించాలో అనేటువంటి అవగాహన ఉండి ఉంటుంది. అప్పటి నుంచి కూడా సుధీర్ను గ్రామానికి అంకితం చేసిందంటే ఆమె తిప్పర్తి గ్రామం కోసం త్యాగం చేసినట్టే, సగం త్యాగం చేసినట్టే. మొన్న
కోమన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు, సుధీర్ని గెలిపించండి, తిరుపతిని నేను మోడల్ గ్రామ పంచాయతీగా చేస్తానని. సుధీర్ పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉన్నాడు. ప్రజల కష్టాలు తీరుస్తూ గత 7 సంవత్సరాలుగా ఈ గ్రామానికి సేవ చేస్తూనే ఉన్నాడు. జనని ఫౌండేషన్ ద్వారా స్కూల్ విద్యార్థులకు కానీ, హాస్పిటల్లో చికిత్సలకు కానీ అతని సేవా గుణాన్ని చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. ఒక విషయం చెప్తాను. కరోనా సమయంలో గ్రామం అందరికీ నిత్యావసర సరుకులు పంచిండు. అప్పుడు ఆ సమయంలో పక్క ఇంటి వాడు కూడా పలకరించడానికి భయపడుతున్న రోజుల్లో యువకులందరినీ తీసుకొని గ్రామం మొత్తం సరుకుల పంపిణీ చేసిండు. 2వ విడతలు చేసిండు. అదే సమయంలో ఒకటి మా ఇద్దరికి జరిగిన అనుభవం చెప్తాను. నరేష్ అన్న ఈ గ్రామానికి ప్రజాసేవే లక్ష్యమని కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా దారావత్ తులసికోటి నాయక్ తండాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని, గ్రామంలో ఆడపిల్ల పెళ్లికి 5,116 మరియు ఎవరైనా మరణించిన వారికి 5,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజాసేవే మా లక్ష్యమని కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ధరావత్ తులసికోటి నాయక్ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని, గ్రామంలో ఆడపిల్ల పెళ్లికి 5,116 రూపాయలు, ఎవరైనా మరణించిన వారికి 5,116 ఇవ్వడం జరుగుతుందన్నారు. మా ఊర్లో తాగునీటి సమస్య ఉన్నది. ఒక బోరు వేయించి వాటర్ ప్లాంట్ పెట్టి అందరికీ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని వాగ్దానం చేస్తున్నానని తెలిపారు. మా తండా దంతాలపల్లి హైవేలో ఉన్నది. ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని, మా ఊరి పరిధిలోకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మా కోటి నాయక్ తండా వాసులు సూర్యాపేట ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు చూపుతున్నారని, అలా కాకుండా మేము ఒక గ్రామ కమిటీ వేసి మన తండా పిల్లల్ని మన ఊరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విధంగా 100% కృషి చేస్తానని తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ రాజకీయ పరంగా లేదా ఆర్ఎంపీ డాక్టర్గా వైద్య పరంగా కానీ అందరికీ అందుబాటులో ఉండి వాళ్లకు సేవ చేసుకుంటానని హామీ ఇస్తున్నానన్నారు. 2 సంవత్సరాలలోపు గ్రామ అభివృద్ధి పూర్తి చేయకపోతే ఇదే మా కోటి నాయక్ తండా ప్రజల సమక్షంలో రాజీనామా చేస్తానని తెలిపారు. నమస్కారం అండి. నా కోటి నాయక్ తండా ప్రజలకు పాదాభివందనాలు. ముందుగా మేము కోటి నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థి మా అమ్మగారు నిలబడ్డారు. మా అమ్మ పేరు దారావత్ తులసి గారండి. నేను గత 18 సంవత్సరాలుగా ఆర్ఎంపీ వైద్య వృత్తిలో ఉన్నానండి. నేను కనుక సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ఖచ్చితంగా నా ప్రజలకు అందరికీ ఉచితంగా ప్రాథమిక చికిత్స అందిస్తానని మీడియా సాక్షిగా తెలుపుతున్నాను. నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ముందుగా నా గ్రామ పంచాయతీలోని సమస్యలన్నీ ఖచ్చితంగా 100% నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా, వార్డులకు అతీతంగా నేను అట్టి సమస్యలు నేను పరిష్కరిస్తాను. అంతేకాకుండా ఈ మా కోటి నాయక్ తండా గ్రామ పంచాయతీలో 2 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆ రెండు పాఠశాలలకు నా సొంత ఖర్చులతోటి వాటికి కుర్చీలు, బల్లాలు, డిజిటల్ బోర్డులు నా సొంత ఖర్చులతోటి వాటికి బహుకరిస్తానని మీడియా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంతేకాకుండా మా కోటి నాయక్ తండా గ్రామ పంచాయతీలో ప్రతి ఆడబిడ్డకు వివాహం జరిగితే నా సొంత ఖర్చులతోటి 5,116 ఇవ్వదలిచినాను. అంతేకాకుండా నా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎవరైనా అకారణంగా అంతేకాకుండా చనిపోయిన వారికి నా వంతుగా 5,116 ఖచ్చితంగా సహాయం చేస్తానండి. అంతేకాకుండా నేను నా కోటి నాయక్ తండా గ్రామ పంచాయతీలో ఉచితంగా ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ని సొంతంగా నా సొంత ఖర్చులతోటి ఒకటి ఏర్పాటు చేసి నా ప్రజలకు సహాయ సహకారాలు చేస్తానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నా కోటి నాయక్ తండా గ్రామ పంచాయతీ దంతాలపల్లి హైవే రోడ్డు మీద ఉన్నది కాబట్టి ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా కాకుండా మా ప్రతి వార్డుకి రోడ్ల మీద సీసీ కెమెరాలు నా సొంత ఖర్చులతోటి నేను ఏర్పాటు చేయదలిచినాను. హెడ్లైన్స్ మరోసారి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే వీర్లైలయ్య. నల్లమాద ఉత్తమ పద్మావతి
రెడ్డి ఆశీస్సులతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పల్లా నారాయణమ్మ, ఉపేందర్ రావు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కందుల శంకర్ను గెలిపించాలని గడప గడపకు ప్రచారం. సూర్యాపేటలో ఘనంగా శ్రీ సత్య సాంబశివస్వామి వారికి అభిషేకం. ఇంటింటి ప్రచారంలో దూసుకు వెళ్తున్న కొల్లు పూలమ్మ, నాగయ్య. కిడ్నీ వ్యాధి వ్యక్తికి త్రిశక్తి వనితా గ్రూప్ 10,000 ఆర్థిక సహాయం. ఒకే రోజు 2 నేత్రదానాలు. నేత్రదానానికి సహకరిస్తున్న మానవతా మూర్తులు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తిప్పర్తి సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బద్దం రజిత సుధీర్ గడప గడపకు ప్రచారం. 2 సంవత్సరాల్లో మా తండాను అభివృద్ధి చేయకుంటే రాజీనామా చేస్తా అంటున్న సర్పంచ్ అభ్యర్థి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మణికంఠ సన్నిధానం ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపరిపూజ. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.